చెప్పవే. అంటే మీరు నన్ను? అవునే, నేను నిన్ను అనుమానిస్తున్నాను. నీ జీవితాన్ని నాశనం చేసి నీకోసమే నీ చుట్టూ తిరుగుతున్నవాడు ఎవరో కాదు, మీ అవుట్ హౌస్లో ఉంటున్న శశిముఖ తమ్ముడు. పిలవండి. తర్వాత పరిచయం చేస్తానులేండి. చాలాసార్లు మిస్ అయినప్పుడు తర్వాత కూడా మిస్ అవుతానేమో. ఒకసారి పిలవండి. అంతర్వేది ట్రిప్ కూడా ప్లాన్ చేసుకుందాం. త్వరగా పిలవండి. మిమ్మల్ని అడుగుతున్నాను, పిలవండి. తమ్మా, 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 తమ్మా. అక్క పిలుస్తుంది, ముందు నువ్వు వెళ్ళు. శ్వేతకి నా తమ్ముడి మీద అనుమానమే వస్తే భయపడి దాక్కుంటుంది గాని ధైర్యంగా ఎందుకు వస్తుంది? ఒకవేళ నంజుండగాడు బయటున్నాడా? శ్వేత గారు వచ్చారా? ఏంటక్క పిలిచావు? ఏం లేదమ్మా, శ్వేత గారు నిన్ను పరిచయం చేయమని అడిగారు, అందుకే పిలిచాను. మీరు నన్ను చూడలేదు గాని నేను మిమ్మల్ని చూశానండి. ఒకరోజు చీకట్లో మాట్లాడుకున్నాం కూడా, గుర్తుందా? శ్వేత గారు, నేనెన్నోసార్లు మా తమ్ముణ్ణి పరిచయం చెయ్యాలని చూసి మిస్ అయ్యాను. ఈరోజు మీ వల్ల పరిచయ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇంకేంటండి సంగతులు? అబ్బిగారు లేరా? అబ్బిగారి సినిమా ట్రయల్స్ ఎంతదాకా వచ్చాయి? ఆయన ఆ వర్క్ లోనే బిజీగా ఉన్నారండి. ఒకసారి కలిసి ఆల్ ద బెస్ట్ చెప్పాలనుకుంటున్నానండి. అలాగేనండి, ఇక నేను బయలుదేరుతానండి. కాసేపు ఉండండి. లేదండి, మళ్ళీ కలుస్తాను. అంతర్వేది, ఈరోజు వెళ్దామా? చెప్తానండి. ఇక నేను వస్తానండి. వస్తాను రిషి గారు.
సుబ్బుని పంపించి మంచి పని చేసావు తమ్మా. ఎక్కడ నువ్వు వస్తావేమో అని టెన్షన్ పడిపోయాను. తనంతట తానే వచ్చి మనకు మంచి అవకాశం ఇస్తే ఎందుకు వదిలేసావక్క? నేను అలాగే అనుకున్నాను. ఆ నంజుండుగాడు బయటే ఉండి ఆడించిన డ్రామా అయితే మనందరం బుక్ అయిపోతామని ఆలోచించాను. ఆ నంజుండగాడు నిజంగా మారిపోతే ఈ విషయం వాళ్ళ ఇంట్లో అందరికీ చెప్పేస్తాడు కదా. చెప్పడు. చెప్తే శ్వేత మానభంగమైన అమ్మాయని అందరికీ తెలిసిపోతుంది. ఒక్క విషయం మాత్రం అర్థమైంది తమ్మా. నంజుండ స్వామిగాడు నిజంగానే శ్వేతకు ఫేవర్ చేస్తున్నాడు. ఈ సమయంలో నువ్వు శ్వేతకు కనిపిస్తే అలర్ట్ అయిపోతుంది. అందుకే నిన్ను చూడకముందే ఆ శ్వేతను ఎత్తుకెళ్ళిపోవాలి. ఇది ప్రేమ మందిరం కాదు, నరకం. ఇక నువ్వే నాకు తోడు. చూడు డార్లింగ్, నీకు జీవితంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. ఓ మాట చెప్తా విను. నువ్విలాగే పిచ్చోడు వైపోవాలి మై డియర్ కిరణ్. ప్రపంచంలో స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడా ఉండదు, అంతా ట్రాష్. మందెక్కువైన ప్రతివాడు ఇలాగే ఫిలాసఫీ మాట్లాడతాడు. ఆడవాళ్ళను అస్సలు నమ్మద్దు, చాలా చాలా డేంజర్. ఏంటి అస్సలు నమ్మద్దు. ఈ సమయంలో కాస్త కంపెనీ ఇచ్చి సింపతి చూపిస్తే మన మాట మీద ఇంకా నమ్మకం పెరుగుతుంది. అర్థమైందా? అర్థమైందా? ఏమండి, ఏమండి, మంచులో ఎక్కడ కూర్చున్నారేంటండి? మంచులో ఎక్కడ కూర్చున్నారేంటండి? ఏమైంది? ఏమైంది? ఎందుకు మందు తాగుతున్నారు? ఎందుకు మందు తాగుతున్నారు? అంత బాధ మీకేమొచ్చింది? అంత బాధ మీకేమొచ్చింది? ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో షేర్ చేసుకోండి. మీరొక్కరే ఇలా బాధపడుతుంటే తట్టుకోలేను. నేను తట్టుకోలేను. ఇక తాగింది చాలు, లోపలికి రండి. తాగింది చాలు, లోపలికి రండి. చాలా ఆలస్యమైంది, భోంచేద్దురు కాని రండి. చాలా ఆలస్యమైంది, భోంచేద్దురు కాని రండి.
ఇంత ప్రేమగా ఎంతమందిని పిలుస్తున్నావే? ఆ? నేను ఎందుకు మందు తాగుతున్నాను, ఎందుకు పిచ్చివాళ్ళ తయారయ్యాను నీకు తెలీదా? ఆ? వామ్మో, వీడి జబ్బు స్టార్ట్ అయినట్టుంది. నాలో ఆ గాయత్రిని ఊహించుకుంటున్నట్టున్నాడు. నాకేదైనా ప్రాబ్లం ఉన్నా, నాకేదైనా బాధ కలిగినా నీతో చెప్పాలా? నీతో చెప్పాలా? చెప్పు, చెప్పాలా? చెప్పు, చెప్పాలా? నువ్వు తీరుస్తావా? చెప్పవే, చెప్పు, చెప్పవే. కిరణ్ గారు, నేను గాయత్రిని కానండి, నిహారికనండి. నువ్వు చేసిన తప్పులన్నీ మాటి మాటికి నిహారిక మీదకి ఎందుకు నెడతావే? నీతో పోల్చుకుంటే నిహారిక 1000 times బెటరే. బెటర్. సరేనండి, మీరు కూర్చొని తాక్కోండి, నేను వెళ్తాను. ఏ గాయత్రి, నేను పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావేంటే? అక్కడెవరైనా పిలుస్తున్నారా నీ ఫ్రెండ్? చెప్పవే, నా ప్రాబ్లమే నువ్వేనే. ప్రేమించడాన్ని మోసం చేస్తావా? ప్రాణంగా చూసుకునేవాడిని నమ్మక ద్రోహం చేస్తావా? కిరణ్ గారు, నేను గాయత్రిని కాదండి. నీలంటే వదలకూడదే. నేను గాయత్రిని కాదండి, వదిలేయండి. ఇంకెవరే నువ్వు? ఎక్కడికి పారిపోతున్నావు? ఆగో, నన్ను మోసం చేస్తావా? ఎక్కడికి పారిపోతున్నావు? ఎక్కడికి పారిపోతున్నావు? నన్ను మోసం చేస్తావా? నన్ను మోసం చేస్తావా? ఆగు. రెడీ. నా కళ్ళ ముందుకు రావే. గాయత్రి, నేను చంపేస్తానే ఈరోజు. రావే నా కళ్ళ ముందుకే. నువ్వెక్కడికి పారిపోతావే? సచ్చినోడు, చచ్చేదాన్ని కదరా. వాడి చేతికి గాయత్రి దొరికినా బాగుండేది. వామ్మో, ఎక్కడ దాకా నువ్వు? నువ్వు వస్తావా నన్నే రమ్మంటావా? గాయత్రి, చంపేస్తా. చేతుల్లోంచి తప్పించుకొని పారిపోయి ఉండకపోతే ఈ పాటికి నా ఫోటోకి దండ పడేది. వాడి జబ్బు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలీదు. ఇంతకుముందు వంశీ కూడా చాలా సార్లు బలైపోయాడు. నిన్న ఉదయం వాడెవడో గెస్ట్ వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వచ్చి దెబ్బలు తిని వెళ్ళాడు. మీరు తిన్న దెబ్బల గురించి నాకు అనవసరం. వాళ్ల జీవితంపై పెద్ద దెబ్బ ఎప్పుడు కొడతావో చెప్పు. కొడతాను మాజీ. ఆల్రెడీ కిరణ్ మనసులో గాయత్రిపై అసహ్యం కలిగేంత అనుమానం క్రియేట్ చేసేశాను. మొన్న ఉపయోగించిన అస్త్రాన్నే ఈరోజు మళ్లీ ఉపయోగిస్తాను. పాలల్లో స్లీపింగ్ పిల్స్ కలిపి దాన్ని పడుకోబెడతా.
వచ్చే సమయానికి దాని రూమ్ నుంచి మగాణ్ణి బయటికి పంపిస్తాను. ఈసారి కిరణ్ చూశాడంటే దాని జీవితం ముగిసిపోయినట్టే. ఇంకా దాన్ని జన్మలో నమ్మడు. బయటికి గెంటేస్తాడు, లేదంటే చంపేస్తాడు. అది చావకూడదు. చావు భయాన్ని ప్రతిరోజు అనుభవించాలి. అర్థమైందా? అలాగే మాజీ. గాయత్రి, ఆట మొదలు పెట్టాను, ఏడుస్తూ కూర్చోను, పొడి చేస్తాను అని బిల్డప్ ఇచ్చావు కదా. ఈరోజు మరోసారి నేను ప్రయోగించబోయే వెపన్తో నీకు చెక్ పెట్టబోతున్నాను. మీ ఇద్దరిని విడదీయబోతున్నాను. మీరు నన్ను అనుమానించడం వెనుక దాని కుట్ర ఎంతుందో మీకు చెప్తే మీరు నమ్మే పరిస్థితిలో మీరు లేరు. మొన్న జరిగినట్టే ఈ రోజు జరిగితే మీకు పూర్తిగా దూరం అయిపోతాను. అలా జరగనివ్వను. నన్ను నేను కాపాడుకుంటాను. అయిపోయిందప్ప. చచ్చినోడి శవాన్ని పాతి పెట్టడం కన్నా బతికున్నోడిని కప్పెట్టి శవంగా మార్చడంలో ఉన్న మజా ఇంకా దేనిలోనూ లేదు రసి తప్ప. సిద్ధప్ప, పోలీసోడికి గాని పోలీసోడి కుక్క గాని వాసన రాకూడదు. అట్నే అప్ప. సరే, నేను వెళ్ళి పూజ చేసుకొస్తా. అలాగే అప్ప. పోలీసోడితో చేతులు కలిపి నా కొడుకునే కిడ్నాప్ చేస్తావే? ఎంత ధైర్యమే నీకు?
వచ్చేసాడు. నువ్వు త్వరగా తన రూమ్ లోకి వెళ్ళిపో. వాణ్ణి మొన్నట్లాగే గుద్దేసి వెళ్ళిపో. వెళ్ళు. ఇప్పుడు నీ పెళ్ళాం మీద నీకు కంప్లీట్ గా మనసు విరిగిపోతుంది. వెళ్ళరా.